నమస్కారం సత్య వార్తలకు స్వాగతం నా పేరు లోక్నాథ్ ముందుగా ముఖ్య అంశాలు ప్రకాశం జిల్లాని ప్రగతి పదంలో పయనింపచేస్తా వెలుగొండ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి రసవత్తరంగా సాగుతున్న ఎడ్ల బల ప్రదర్శనలు ఆసక్తిగా తొలగిస్తున్న ప్రజానికం ఆపదలో ఉన్న చిన్నారిని ఆదుకోవాలని అర్థిస్తున్న తల్లిదండ్రులు ప్రకాశం జిల్లాలో అపారమైన వనరులు ఉన్నాయని వాటన్నింటినీ సద్వినియోగంలోకి తెచ్చి అభివృద్ధి చేసి జిల్లా దశ దిశ మారుస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వెలుగొండ పరిశీలనకు వచ్చిన ఆయన అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి సుదీర్ఘ ప్రసంగం చేశారు. అనంతరం ప్రాజెక్టు నిర్మాణంపై అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా పలువురు ప్రజా ప్రతినిధులు రాజకీయ నాయకులు సీఎం దృష్టికి పలు సమస్యలు తీసుకువచ్చారు. లైనింగ్ వర్క్ స్పీడ్ అవ్వడానికి అవకాశం సార్. నేను Give an ICAT of 62,000 acres. The package 3 is Gotibadia Canal plus distributaries, which will give an ICAT of 9,500 acres. The package 4 is the Eastern Main Canal up to 44.65 kilometers. That will give an ICAT of 47,500 acres. It consists of tunnel 2. And the package 6 is the Eastern Main Canal, which extends from 44.65 km to 135 km, while the package 7 is the lift L1 to L5, which give an ICAT of 52,000 acres. And fluoride affected areas of 30 mandals of Prakasham, Nellore and Kadapa districts. Now I will request the SC లాస్ట్ రివ్యూ మీటింగ్ లో మీకు కమిట్ చేశాను సార్. ఫస్ట్ వీక్ లో మొదలు పెట్టాను సార్. ఫస్ట్ నుంచి మొదలు పెట్టాను సార్. అవును సార్. మీ అది లోపల సిమెంట్ సెగ్మెంట్ చేసుకోవడానికి మెటీరియల్ అది 10 రోజులు ఆఫ్ అండ్ ఆన్ సార్ అరౌండ్ 7 to 8 days వర్క్ అయింది సార్. ఎంత చేయగలరు 7 to 8 days ఆల్మోస్ట్ ఐ థింక్ అరౌండ్ 15 meters 14 to 15 meters సార్. రాక్ ప్రాబ్లం వచ్చింది సార్. ఇప్పుడు ఏమైందంటే సార్ అది హార్డ్ రాక్ వచ్చేసి ఈచ్ 1.5 meter కన్నా వెళ్ళలేదు సార్ రోజుకి. ఆ 1.5 meter లో కూడా ఆల్మోస్ట్ యాక్చువల్ కన్జంప్షన్ వచ్చి 3 to 4 cutters సార్ పర్ మీటర్ కి. అట్లాంటిది 1.5 meter కట్ చేయడానికి ఆల్మోస్ట్ 25 cutters రిప్లేస్ చేస్తున్నాం సార్. రిప్లేస్ చేయడం వల్ల కట్టర్స్ రిప్లేస్మెంట్ టైం పోతుంది సార్. చాలా టైం తింటుంది సార్ అది ఆ కట్టర్స్ రిప్లేస్ చేయడానికి. నేనేమంటానంటే మీ నాలెడ్జ్ లిమిటెడ్ సార్. వీ అగ్రీ సార్. వీ అగ్రీ విత్ దట్. అలాంటప్పుడు బెస్ట్ పీపుల్ పెట్టుకొని చేయించకుండా మీరు ప్రాక్టికల్ ఎన్ని మా పైన ప్రయోగాలు చేస్తే కష్టం వస్తుంది సార్. నేను వెరీ క్లియర్ అన్నది సార్. మీరు ఎక్స్పర్ట్స్ ని పెట్టుకొని నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేసిందే నేను 6 నెలలు నేను చెప్తే 1 week లో స్టార్ట్ చేశారు. మీరు అంటే మెటీరియల్ స్పేర్స్ అవన్నీ తెప్పించుకోవడానికి టైం పట్టింది సార్. నీకు నువ్వు అన్ని ఎక్స్క్యూజ్ నాకు వద్దు. హౌ టు గెట్ ఇట్ డన్ ఈజ్ ఇంపార్టెంట్ సార్. నువ్వు ఎక్స్క్యూజ్ చెప్పుకోవాలి. 176 మార్గాలు ఉంటాయి. పని చేయాలంటే అనేక మార్గాలు సార్. మీరు కానీ డిపార్ట్మెంట్ కానీ గుర్తుపెట్టుకోవాలి. ఏమి ప్రపంచంలో మీరే కొత్తగా చేయలేదు, చాలా మంది చేశారు ప్రపంచంలో. అలాంటివి ఎక్కడ జరిగిందో తెచ్చుకొని చేయడమే ఇక్కడ ఇంపార్టెంట్. దాన్ని చెప్పకుండా మీరు ఎంచోపోయినా నాకు ఎక్స్క్యూజులు కష్టము అవన్నీ ఉన్నాయి ఇది ఉంది ఏదో మీరు ఒక్కరే ప్రపంచంలో కొత్తగా మీరేం మెషిన్ కనిపెట్టలేదు, మరి మీరేం కొత్తగా ఇది చేయలేదు. మీరు ఒక టెక్నాలజీ అడాప్ట్ చేసి పనిచేస్తున్నారు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బేసిక్ ఐడియా ఉండాలి. అక్కడి నుంచి హౌ టు డూ ఇట్, హౌ టు గెట్ ఇట్ డన్ ఈజ్ ఇంపార్టెంట్. అంతేగాని మీరు ఇవన్నీ చెప్పడం కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత ఒక అడుగు కూడా ముందుకు కాదు. 10 అడుగులు 10 అడుగులు ముందైంది. ఈ మార్గం అయితే 10 ఏళ్ళు పడుతుంది. 6 నెలల నుంచి కొట్టుకుంటా ఉంటే మళ్ళీ ఇక్కడికి వస్తే ఇప్పుడు చూస్తే మీరు చేసింది 10 అడుగులు చేశారు. 10 అడుగులు కూడా లేదు, ఇంకా తక్కువే చేశాం. 10 meters 10 మీటర్లు చేశారు. ఇప్పుడు స్టార్టింగ్ సార్. నౌ సార్ విల్ షో ద పెర్ఫార్మెన్స్ సార్. విల్ షో ద పెర్ఫార్మెన్స్. నువ్వు పర్ఫార్మెన్స్ చెబితే నువ్వు విల్ బి ఇన్ ట్రబుల్. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఎవరైనా సరే విల్ షో ద పెర్ఫార్మెన్స్ సార్. విల్ షో ద పెర్ఫార్మెన్స్. ఓన్లీ థింగ్ వాట్ ఎవర్ సపోర్ట్ వీ నీడ్ వీ వదిలిపెట్టా. ఊరికి అనవసరంగా సపోర్ట్ అంటే మాట్లాడుతున్నావు. నీ పని నువ్వు మాట్లాడాలా. అనవసరంగా మాట్లాడుతున్నావు సపోర్ట్ అని. We'll try to improve and then we'll try to get it done, sir. You improve and then talk to me. Yes, sir. Yes, sir. Don't take it easy. అది కాకుండా ఏదో తమాషా అనుకోవద్దండి. ప్రభాకర్ గారు చెప్పండి, నేను కూడా చెప్తాను.
ఇక్కడ ఎవరైనా సార్ నాకు ఒకటే, అది కూడా గుర్తుపెట్టుకోండి సార్. నో ఎక్స్క్యూజ్ ఫర్ ఎనీబడి. యూ మస్ట్ హ్యావ్ దట్ క్లారిటీ ఇన్ మైండ్, దెన్ ఓన్లీ ఐ కెన్ డీల్ యూ. అట్లా కాకుండా నువ్వు ఏదనుకుంటున్నావు అంటే ఓకే పరిచయం ఉంది కదా నా ఇష్ట ప్రకారం అవన్నీ కుదరవు. ఇక్కడ వర్క్ ఈజ్ వర్క్, నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ ఇన్ దాట్. నేను చాలా సీరియస్ గా ఉంటాను, గుర్తుపెట్టుకోండి. నేను జరుగులు చెప్తే నేను అన్ని దగ్గర సెట్ అయ్యింది, మీ దగ్గర సెట్టే కాలేదు. సెట్ కాకుండా కథలు చెప్తున్నాను. నేను చేస్తున్నా తెప్పిస్తున్నా మెటీరియల్ ఎన్నేళ్ళు పడుతుంది? 1 year అవుతుందా? 10 ఏళ్ళు అవుతుందా? అందుకే 10 ఏళ్ళు అయింది ప్రాజెక్ట్. అందుకే మీ యొక్క నేను ఒకసారి చెప్పిన తర్వాత మీరు అన్ని ప్రయత్నాలు చేయాలి. సీరియస్నెస్ రావాలి. సీరియస్నెస్ రాకుండా ఏదో చేస్తానులే ఏదో చెప్తారులే వాళ్ళకేం పని లేదు అనే యాటిట్యూడ్ ఉంటే చాలా సీరియస్ గా ఉంటుంది. హౌ టు మేక్ ఆల్ ఆఫ్ యూ టు ఫీల్ సీరియస్నెస్, ఐ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్ నౌ. ఈవెన్ సమ్ టైమ్స్ ఐ హ్యావ్ టు డూ షో విత్ డెమాన్స్ట్రేషన్. బీ కేర్ఫుల్ అన్ దట్. నో ఎక్స్క్యూజ్ ఫర్ ఎనీబడి. తీసుకొని ఒకసారి రమ్మని చెప్పి వాళ్ళు కూడా పిలిపించి ఒక టైం బండ్ ప్రోగ్రామ్ పెట్టి నాకు చెప్పండి. మీరు అవసరమైతే మీరు కూడా ఇది చేసి సెర్చ్ చేసి బెస్ట్ కన్సల్టెంట్ పిలిపించి మ్యాన్ పవర్ కూడా తెప్పించుకొని ఎంత ఫాస్ట్ గా చేయగలుగుతాం, ఎన్ని మీటర్లు చేయగలుగుతాం ఫర్ మంత్, అవన్నీ కూడా వీళ్ళకి చెప్పేసిన తర్వాత మనం నువ్వు కూడా వీళ్ళకి చెప్పి మీరు ఒప్పుకోండి అంటే వీళ్ళు ఒప్పుకుంటారు. మళ్ళీ నువ్వు వచ్చిన తర్వాత ఏ డబ్బులు తీసుకుంటారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ సార్ మేము చేస్తున్నాం సార్ చేస్తున్నాం కథలన్నీ చెప్తా ఉంటారు. సార్ 1 minute సార్. ముఖ్యమంత్రి గారికి ఒక అంతర్భాగం సార్ ఇది వెలుగొండ ప్రాజెక్ట్ లో. ఇది అంతవీడు అప్లాంట్స్ విలేజెస్ ఉన్నాయి సార్ అక్కడ. దానికి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనేది కూడా శాంక్షన్ చేసి 2013లో కూడా దాని డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారు చేయమని కొంత నిధులు ఇవ్వటం, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారైంది సార్. అది ఆ ప్రాజెక్ట్ కాస్ట్ అబౌట్ 272 crores. అది 13,000 acres కి అది ఆయకట్టు ఉన్నది సార్. అది దానిని మీరు దయచేసి మీరు మంచి మనసుతో దానికి టెండర్స్ కాల్ఫర్ చేస్తే ఆ ప్రాజెక్ట్ మనం ఇంప్లిమెంట్ చేసుకునే దాని కూడా వీలవుతుంది సార్. ఇది వెలుగొండలోనే ఒక అంతర్భాగం సార్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ వెలుగొండ ఆల్సో సార్. ఇక కనిగిరి నియోజకవర్గం చూసుకుంటే సార్ అది ఈ వెలుగొండ సెకండ్ ఫేజ్ అనేది చాలా ఆవశ్యకత సార్. మీరు చాలా సమీక్ష ల్యాండ్స్కేప్స్ ఐడెంటిఫై చేయడం, లెవెల్స్ అన్ని చేయడం, ఇవి ఎట్లా మనం వెలుగొండ ప్లస్ ఎన్ఎస్పీ 2 మోడర్నైజ్ చేసి ఇంటిగ్రేట్ చేయాలనుకున్నాం సహా. ఇవన్నీ చేయాలంటే మీరు మొత్తం ఒక కాంప్రహెన్సివ్ గా హోలిస్టిక్ అప్రోచ్ తీసుకోండి. మొత్తం జిల్లాలో ఉండే చెరువులు ఇవన్నీ కూడా తీసుకొని, అదే కుంటలు చెరువులు, ఫార్మ్ పాండ్స్, డగ్అవుట్ పాండ్స్, చెక్ డ్యామ్స్ కూడా ఇంకా అన్ని మీరు రిపేర్ చేసినట్లేరు. అది కూడా ఎవరిక్కడ చెక్ డ్యామ్స్ అన్ని మాకు రిపేర్ అయినట్లేదు, అన్ని రిపేర్లు కావాలి. చెక్ డ్యామ్ ఎక్కడన్నా కానీ రిపేర్ కాకపోతే నీ మీద పడిపోతాం వచ్చి. సార్ నమస్తే సార్. హౌ మెనీ చెక్ డ్యామ్స్ ఆర్ అండర్ రిపేర్? సార్ చెక్ డ్యామ్స్ టోటల్ చెక్ డ్యామ్స్ సార్ మా దగ్గర ఉన్న డేటా ప్రకారం రిపేర్ స్ట్రక్చర్స్ మొత్తం ఒకసారి ఎన్ని చెక్ డ్యామ్స్ ఉన్నాయో నీకు అబ్సర్ట్ డేటా ఇచ్చాం సార్. అందులో చెక్ డ్యామ్స్ ఎన్ని ఉన్నాయి దాంట్లో సార్. అదే సార్ మీరు అన్నట్టు జియో ట్యాగింగ్ చేశాం సార్. రిపేర్ స్ట్రక్చర్స్ అన్ని కూడా మనం వెబ్సైట్ లో పెట్టడం జరిగింది సార్. అకార్డింగ్లీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కూడా సైమల్టేనియస్ చేస్తున్నాం సార్. మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తాం, మీరు వర్కౌట్ చేసుకుని కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ సార్. అంటే చాలా ప్రాబ్లమ్స్ సాధ్యం కదా సార్, వాటి కొన్ని చోట్ల ప్రొక్లైమ్స్ తీయడానికి అవకాశం కల్పించాలి సార్. అవన్నీ ఇచ్చారు, మీరు కలెక్టర్ కార్యక్రమంలో కొంచెం అన్ని పెట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన విజయవంతం కావడం పట్ల జిల్లా కలెక్టర్ సుజాత శర్మ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పర్యటన అటవీ ప్రాంతంలో కావడంతో పోలీసు యంత్రాంగం, జిల్లా ఎస్పీ శ్రీకాంత్ నేతృత్వంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. విధులు కేటాయించిన అధికారులు కూడా సమర్థవంతంగా పనిచేశారని సుజాత శర్మ అభినందనలు తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి జిల్లా కలెక్టర్ సుజాత శర్మ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పోస్టల్ పొదుపు ఖాతాల లక్ష్య సాధనలో సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలని పోస్టల్ ఇన్స్పెక్టర్ మధురవాణి సూచించారు. మదిరాలపాడులో జరిగిన సమావేశంలో ఆమె సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోస్టల్ అధికారులు మల్లవరపు సుబ్బారావు, ఎం విశ్వనాథ శాస్త్రి, స్వర్ణ సురేష్, చిత్రాల గోవిందయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్తలలో చిన్న విరామం. వార్తలకు తిరిగి స్వాగతం. నాగులుపులపాడు మండలంలోని మద్దిరాలపాడు గ్రామంలో అఖిల భారత స్థాయి ఎడ్ల బల ప్రదర్శనలు రసవత్తరంగా సాగుతున్నాయి. నిర్వాహకులు గుమ్మడి సాయిబాబా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలకు ప్రజలు ఎంతో ఆసక్తిగా వచ్చి ప్రదర్శనలను తిలకిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఇటువంటి ప్రదర్శనలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అతిథులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. వెంకటాచలం ఫైనాన్స్ డైరెక్టర్ రవి, మండవ రవి, బొత్తుల శ్రీనివాసరావు, బెల్లం వెంకట సుబ్బారావు, పాతూరి పూర్ణచంద్రరావు, ఖాజావలి, ఎం శ్రీరామ్మూర్తి, గుమ్మడి సురేష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన పెనుబోతు భాస్కర్రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విదేశీయులు చైనా దేశానికి సంబంధించినటువంటి గ్రానైట్ పైర్లో ఈ కార్యక్రమానికి చూసి ఆనందించడానికి వాళ్ళు ప్రత్యేకంగా ఇక్కడ వచ్చి ఉన్నారు. వారి చేతుల మీదుగా ఆఖరి జతను వారు ప్రారంభించే విధంగా ఏర్పాటు చేసి ఉన్నారు. ఇప్పుడు మండవ రవి టుబాకో యూనియన్ డైరెక్టర్ వారి చేతుల మీదుగా ఈ 4వ జతకు మెమంటోను ప్రారంభించడానికి చేసుకునేందుగా కాంతారా రాష్ట్రం రెండవ రౌండ్ లో ఈ చుక్కల జత 13 సెకండ్లు వెనకబడి ఉన్నాయి. ఎడ్ల జత యజమానికి మండవ రవి గారి చేతుల మీదుగా ఆశీస్సులతో సాయిబాబా గారి తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొంచెం పక్కన పనిచేస్తున్నాడు నారాయణ గారు. మీరు అందరూ కూడా ఈ యొక్క రైతు సంబరాలకు విచ్చేసినటువంటి మన భారతదేశానికి బార్డర్లో ఉన్నటువంటి చైనా బృందం వారు ఈ యొక్క మహిళా సంఘాల అభ్యున్నతికి పీడీసీసీ బ్యాంక్ సహకారం ఎల్లవేళలా ఉంటుందని బ్యాంక్ చైర్మన్ ఈదర్ మోహన్ బాబు అన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని పురోభివృద్ధి సాధించాలని మహిళా సంఘాలకు సూచించారు. పీడీసీసీ బ్యాంకులు ఏర్పాటు చేసిన మహిళా డిపాజిట్ల పక్షోత్సవాలను ఆయన ప్రారంభించారు. జిల్లాలో మహిళలకు ఎక్కువ మొత్తం బ్యాంక్ ఖాతాలు ప్రారంభించి వారు చేసుకున్న పొదుపులను ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో సేవింగ్స్ మరియు టర్మ్ డిపాజిట్లుగా చేయించాలనే ఉద్దేశంతో కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సీఈఓ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఇది జీవన్ జ్యోతి బీమా యోజన, అదేవిధంగా జీవన సురక్ష బీమా యోజనగా దీనికి నామకరణం చేసి ఒక కొత్త పులవాత్మకమైనటువంటి కార్యక్రమానికి ప్రధానమంత్రి గారు శ్రీకారం చుట్టడం జరిగింది. మరి భారతదేశంలో దాదాపు 140 కోట్ల జనాభా ఉంటే మరి బీమా పరిధిలోకి 30% కూడా రానటువంటి పరిస్థితి. దాదాపు మధ్య తరగతిలో కానీ దిగువ మధ్య తరగతిలో కానీ ఈ బీమా పథకాల మీద కానీ ఇన్సూరెన్స్ల మీద కానీ ఎటువంటి అవగాహన కానీ పోని ఆ పరిధిలో ఉండే ప్రజానీకం కానీ లేదనేది అతిశయోక్తి కాదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మధ్యతరగతికి కానీ సాధారణ మధ్యతరగతికి కానీ అందుబాటులో మరి బీమా పథకాన్ని తీసుకురావడం అనేటువంటిది గొప్ప హర్షించదగినటువంటి పరిణామం. సురక్ష యోజన, జీవన్ జ్యోతి యోజన, ఈ 2 స్కీమ్స్ కూడా సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ గా మరి జాతీయ స్థాయిలో బ్యాంకుల ద్వారా లబ్ధి పొందడానికై ప్రారంభించున్నారు. మరి దాంట్లో మన బ్యాంక్ తరఫున కూడా మరి లబ్ధిదారులను ఖాతాదారులందరూ కూడా సెన్సిటైజ్ చేసి
ఆ స్కీమ్లో తీసుకురావడానికి దాంట్లో ప్రచార భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకున్నాము. అంతేకాకుండా ఇవాళ మహిళా డిపాజిట్ల పక్షోత్సవం అని చెప్పి మన రాష్ట్రంలో ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఆధ్వర్యంలో 13 జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో 15 రోజులు ఈ రోజు నుంచి 30 తారీఖు దాకా మహిళా పక్షోత్సవ డిపాజిట్స్ స్కీము, మరి అది కూడా మనం ఇప్పుడు ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాం మన అధ్యక్షుల వారి పేరుగా. ఒక 18 ఏళ్ల నుంచి మొదటి స్కీము, ఒకటో స్కీము 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వరకు మాత్రమే మీరు ఈ జీవిత బీమా అనేది 330 రూపాయలకు చేయగలుగుతారు. కానీ 12 రూపాయల స్కీమ్ ఏదైతే ఉందో 18 నుంచి 70 ఏళ్ల వరకు అందరూ ఎలిజిబుల్ కాబట్టి 12 రూపాయలు పెద్ద విషయం కాదు. కాబట్టి వీలున్నంత మటుకు మనం వాళ్ళని ఈ ఫోల్డ్లోకి, ఈ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ లోకి తీసుకురావడం అనేది చాలా ముఖ్యమైన విషయం. కేవలం మరి రాష్ట్రంలో కూడా సహకార వ్యవస్థ మనుగడ గత 100 సంవత్సరాలుగా నిలబడిందంటే కేవలం ఈ కోస్తా జిల్లాలు, కేవలం ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి జిల్లా బ్యాంకులు 5-6 బ్యాంకుల వల్లనే ఈ మనుగడ సాధిస్తుంది. లేకపోతే ఎప్పుడు స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ అనేది కనుమరుగైపోయేది. మరి మనం ఈ సంవత్సరం 450 కోట్ల మేరకి డిపాజిట్లు రేపు రాబోయేటువంటి మార్చికి సేకరించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పుడు మనం 378, 380 దగ్గర ఉన్నాం. మరి ఈ 60-70 కోట్ల రూపాయలు మరి ప్రత్యేకంగా మనం ఈ సంవత్సరం పెంచవలసినటువంటి అవసరం ఉంది. దీనికి మరి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, మరి ఎవరికీ లేనటువంటి నెట్వర్క్ మన సహకార వ్యవస్థ ఉంది, కోఆపరేటివ్ బ్యాంకింగ్ సిస్టమ్ ఉంది. మనలో మనం సేవా కార్యక్రమంలో భాగంగా ప్రింట్ మీడియా నిర్వాహకులు బియ్యపు త్రినాథ్ పుట్టినరోజు సందర్భంగా సదరం క్యాంపుకు వచ్చే వికలాంగులకు అన్నదానాన్ని నిర్వహించారు. మనలో మనం కార్యదర్శి పి రాజ్యలక్ష్మి, ఎస్ఎండి ఖాసిం, వినుకొండ రాజారావు, పల్నాటి నాగేశ్వరరావు, హరిప్రసాద్, పాలేటి ఆదిశేషు, బియ్యపు త్రినాథ్ కుటుంబ సభ్యులు లక్ష్మి, సుజాత, బిందు, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. క్రమంలో వాళ్ళు ఇక్కడ వికలాంగులుగా పడుతున్నటువంటి సాధక బాధలు చూసి ఈ వేదిక ద్వారా వారంలో ఒకరోజు వాళ్ళకి ఉచిత అన్నదానాన్ని మనము ఏర్పాటు చేయాలని చెప్పి అనుకున్నాము. మేము ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. దీనికి కారణం ఏంటంటే బయట చాలా మంది తెలిసిన వాళ్ళందరూ కూడాను ఇట్లా వీళ్ళకి ఈ విధంగా అన్నదానం చేయటం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుంది అనేటువంటి రోగులకి బ్రెడ్స్, ఫ్రూట్ పంపిణీ చేసే కార్యక్రమం చేస్తున్నారు. అలాగే ఆర్ఫన్ చిల్డ్రన్ కోసం హౌసింగ్ బోర్డులో బొమ్మరిల్లు పేరుతోటి వాళ్ళకి ఒక ప్రేమపూర్వక ఆశ్రయాన్ని ఇచ్చి వాళ్ళది చదువుకొని సమాజంలో ఉన్నత స్థితి చేరేంత మటుకు వాళ్ళ బాధ్యత అనేది చాలా శుభ సందర్భం, శుభసూచకం. ఎందుకంటే ఇక్కడికి వచ్చేటటువంటి వికలాంగుల మధ్యలో సదరం క్యాంపు కార్యాలయం ఆవరణలో చేయటం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. మనలో మనం సభ్యులు త్రినాథ్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు ఆయన స్పాన్సర్ చేసినారు. వారిని దృష్టిలో పెట్టుకుని మరికొంతమంది ఇటువంటి కార్యక్రమం ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు సంబంధించిన ఐసెట్ ప్రవేశ పరీక్షను ఈ నెల 16వ తేదీన నిర్వహిస్తున్నట్లు ఏఎన్యూ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ ఎన్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఒంగోలు నగరంలోని 7 కేంద్రాలలో పరీక్ష నిర్వహిస్తున్నామని, ఈ పరీక్షలకు మొత్తం 5,000 మంది అభ్యర్థులు హాజరవుతున్నారని చెప్పారు. ప్రతి సెంటర్కు అబ్జర్వర్ ఉంటారని, ఉదయం 10 గంటలకు జరిగే పరీక్షకు 9 గంటలకే అభ్యర్థులు రిపోర్టు చేయాలని, 1 నిమిషం ఆలస్యమైనా అనుమతించమన్నారు. అభ్యర్థులు సకాలంలో పరీక్షకు హాజరు కావాలని ఆయన సూచించారు. రీజనల్ కోఆర్డినేటర్ ఏపీఐసెట్ 2015 ఒంగోలు టౌన్లో ఈ ఏపీఐసెట్ 4,720 మంది విద్యార్థులు అటెండ్ అవుతున్నారు. ఇది 16/5/2015 శనివారం ఉదయం 10 నుంచి 12:30 వరకు జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్కి బ్లూ ఆర్ బ్లాక్ పెన్ తోటి స్టూడెంట్స్ రావాలి. ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ని ఎగ్జామినేషన్ హాల్లోకి తీసుకురావడానికి లేదు. 10 తర్వాత 1 నిమిషం లేట్ అయినా అలౌ చేయము. 12:30 వరకు ఎగ్జామినేషన్ రాసి ఎగ్జామినేషన్ 12:30కి క్వశ్చన్ పేపర్ బుక్లెట్ తీసుకుని స్టూడెంట్ బయటకు వెళ్ళిపోవచ్చు. ఈ లోపల ఎవరిని బయటికి పంపించాం. సుమారు ఒంగోలులో 7 సెంటర్లో ఎగ్జామినేషన్ జరుగుతుంది. 7 సెంటర్లో ఒంగోలు టౌన్లో ఏఎన్యూ పీజీ సెంటర్ ఒకటి, పేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
రెండోది రావణ్ నాయుడు ఇంజనీరింగ్ కాలేజీ 3, శ్రీ నాగార్జున డిగ్రీ మరియు పీజీ కాలేజీ 4, ఏకేవికే జూనియర్ కాలేజీ అంజయ్ రోడ్డు 5, ఏకేవికే డిగ్రీ కాలేజీ అంజయ్ రోడ్డు 6, సిఎస్ఆర్ శర్మ కాలేజీ 7. మొత్తం 7 సెంటర్స్లో ఎగ్జామ్ నిర్వహించబడుతుంది. మొత్తం 4728 మంది 20 మంది ఎగ్జామినేషన్లో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి విద్యార్థులు పేరెంట్స్ గమనించి ఎగ్జామినేషన్కి 9 o'clock కల్లా ఎగ్జామినేషన్ సెంటర్లో ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యి 10 ఎగ్జాక్ట్ 10కి స్టార్ట్ చేస్తాము 12:30 వరకు. ఈ లోపల ఎవరిని 10 తర్వాత అలౌ చేయము. 12:30 లోపల స్టూడెంట్ని బయటకు పంపించడం జరగదు. కాబట్టి ఇవన్నీ గమనించి స్టూడెంట్స్ పేరెంట్స్ ఎగ్జామ్ సక్రమంగా రాసి ఉత్తీర్ణ కావాల్సిందిగా కోఆర్డినేటర్గా నేను ఆశిస్తున్నాను. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలుపై ఈ నెల 16వ తేదీ ఉదయం 10 గంటలకు డ్వామా కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్ పోలప్ప తెలియజేశారు. ఏపీడీలు, ఏపీఓలు, కంప్యూటర్ ఆపరేటర్లు ఈ సమావేశానికి హాజరు కావాలని ఆదేశించారు. వార్తలలో చిన్న విరామం. వార్తలకు తిరిగి స్వాగతం. ఆ చిన్నారి అమాయక చూపులు ఆపనుల సాయం కోసం ఎదురు చూస్తున్నాయి. మాటే ఎరగని ఆ నాలుక సాయం చేయమని అర్థిస్తుంది. నడక రాక, నడవలేక, నడవాలన్న తపనతో ఆ కాళ్ళు తమను ఆదుకుని నడిపించమని ప్రార్థిస్తున్నాయి. మీరు చూస్తున్న ఈ విజువల్స్ లోని తల్లివడిలో దీనవస్థలో ఉన్న చిన్నారి పాప పేరు కారుణ్య. ఒంగోలు శర్మ కళాశాల సమీపంలోని సీతారామపురంలో నివాసం ఉంటున్న హరిప్రసాద్, శ్రీదేవి దంపతుల ముద్దుల కుమార్తె ఈ కారుణ్య. తమ ఇంట్లో బంగారు తల్లి పుట్టిందని ఎంతో సంతోషపడ్డ తల్లిదండ్రుల ఆనందం 3 ఏళ్లకే ఆవిరైపోయింది. అప్పటిదాకా తన బుడిబుడి అడుగులతో, ముద్దు ముద్దు మాటలతో, చిలిపి చేష్టలతో ఇంట్లో పండుగ వాతావరణం సృష్టించిన కారుణ్య మీద ఆ సృష్టికర్త కనులు పడినట్లుంది కాబోలు. ఒకరోజు తన స్నేహితులతో ఆటపాటలలో నిమగ్నమై ఉన్న కారుణ్య ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కారుణ్య కాళ్ళు, చేతులు చచ్చుబడ్డాయి. నోటి మాట పడిపోయింది. ఇక అప్పటి నుండి ఆ తల్లిదండ్రుల కష్టాలు ప్రారంభమయ్యాయి. అసలే పేదరికం. కూలీకెళ్లి 4 రూపాయలు తెస్తేనే వారి కడుపులు నిండేది. ఈ నేపథ్యంలో కారుణ్య ఆరోగ్య పరిస్థితి వారిని దిక్కుతోచని పరిస్థితుల్లోకి నెట్టివేసింది. కొన్నేళ్లపాటు తన శక్తి వంచన లేకుండా కూలీ పనులకు వెళ్లి వచ్చిన సంపాదన మొత్తాన్ని పాప ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టిన కారుణ్య తండ్రి హరిప్రసాద్ ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగా ఉండడంతో కారుణ్య బాధితులను ఆమె తాతయ్య రాజేశ్వరరావుకు అప్పగించాడు. కూరగాయలు అమ్ముకుని జీవించే రాజేశ్వరరావు కారుణ్యను పూర్వస్థితికి తీసుకువచ్చేందుకు ఆసుపత్రుల చుట్టూ తిరిగాడు. ఉన్నదంతా ఖర్చు పెట్టారు. ఇప్పటికే 2 సార్లు శస్త్రచికిత్స చేయించారు. వారు చేస్తున్న ప్రయత్నం వలన కారుణ్య పాక్షికంగా నడవగలుగుతోంది. అయితే మరో ఆపరేషన్ చేస్తే గాని కారుణ్యకు మాటలు రావని, దీనికోసం 5 లక్షల రూపాయలు కావాలని వైద్యులు చెప్పారు. ఉన్నదంతా ఖర్చవడంతో మరో 5 లక్షల రూపాయలు సర్జరీ నిమిత్తం కావాల్సి ఉండడంతో వారు సత్యాన్యూస్ను ఆశ్రయించారు. తమ వార్తను ప్రసారం చేయించి ఆదుకోండని చేతులు పట్టుకుని కన్నీళ్లు పెట్టారు. అందుకే ఈ విషాద కన్నీటి గాథను మీకు చూపిస్తున్నాం. చిన్నారి కారుణ్యపై మేము చేసిన ఈ ప్రసారాన్ని చూశాక మీ మదిలో ఈ కారుణ్యపై కనికరం కలిగితే మీ చేతనైన సాయం చేస్తారని ఆశిస్తున్నాం. గతంలో మేము చూపించిన ఇలాంటి విషాద గాథలకు మీరు చేసిన సాయాన్ని గుర్తు తెచ్చుకుంటూ నమస్కరిస్తున్నాం. సాయం చేయదలిచిన ఆపన్నులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా IFSC కోడ్ BIN 0001901 బ్యాంక్ అకౌంట్ నెంబర్ 3384256267 కు ఆర్థిక సహాయం చేయాలని వారు వేడుకుంటున్నారు.
వివరాల కోసం 9642020018 ఫోన్ నంబర్లో కారుణ్య తాతయ్య రాజేశ్వరరావును సంప్రదించగలరు. విజయపీఠం ఆధ్యాత్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏప్రిల్ 20వ తేదీన శ్రీశైలం నుంచి ప్రారంభమైన ధర్మ ప్రచార పాదయాత్ర దిండకుర్తి వెంకటనారాయణ నేతృత్వంలో నగరానికి చేరింది. అనంతరం నగరంలోని సంతపేట సాయిబాబా మందిరంలో భక్తుల దర్శనార్థం స్వామివారి స్ఫటిక లింగమును ఉంచారు. అనంతరం వెంకటనారాయణ ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. కార్యక్రమంలో అలహరి చెంచలరావు తదితరులు పాల్గొన్నారు. 5వ రోజున అడుగుతాడు, అమ్మ అరిసి కావాలి అని. కాకపోతే బాధపడుతుందో నిలవలాడుతుందో ఎక్కడ కోరుకుంటున్నాం. పక్కన వాళ్ళు తిరుగుతూ ఉంటే మన జీవితాన్ని తిరుగుతూనే ఉంటాం. పక్కన వాళ్ళు ద్వేషిస్తే జీవితాన్ని ద్వేషిస్తూనే ఉంటాం. ఇంకో ఉదాహరణ చెప్తాను, మనకు అర్థం అవుతుంది. మొన్నటిదాకా బస్సులు స్ట్రైక్ బంద్ చేస్తున్నాడు, అనుకుంటున్నాడు వీడికే కారు ఉంది కదా అని చెప్పి అంతా కూడా ఆ బస్సు కోసం నిరీక్షణలోనే అర్థమైందమ్మా. సమస్య ఎదుర్కొంటున్నప్పుడు అంటే మనం ఎండ తీవ్రతలో గంట సేపు నిరీక్షణ తర్వాత బస్సు వచ్చింది, అదొక సమస్య ఎదుర్కొంటున్నాం. అప్పుడు చెమట కాలిపై శరీరం అంతా కూడా అలసిపోయింది, అప్పుడు కూడా సమస్య ఎదుర్కొంటున్నాం. సమస్య పెరిగింది, ఇంకా బస్సు ఎక్కాం, వేడి గాలి వస్తుంది, ఇంకా సమస్య పెరిగింది. గాలి వేయట్లేదు, ఇంకా సమస్య పెరిగింది. కుదుపడికి శరీరం అంతా కూడా అలసిపోయింది, ఎప్పుడు ప్రారంభమైంది, ఇంకా సమస్య పెరిగింది. ఈ సమస్య ఎదుర్కొంటున్న సమయంలో నీ లోపల అంతరంగంలో ఏదైతే భావాలు ఉన్నాయో అదే మన భవిష్యత్తు. ఏ భావాలు ఉన్నాయి అక్కడ, ఒక వ్యక్తి త్వరగా ఇంటికెళ్తే. రాఘవులు గారు విశ్వ హిందూ పరిషత్ జాతీయ సంయుక్త కార్యదర్శి న్యూఢిల్లీ నుంచి వారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మన ఒంగోలు సంతపేట షిరిడి సాయిబాబా మందిరానికి వారు ప్రతిరోజు కూడా కాలినడకన 10 నుంచి 15 కిలోమీటర్లు నడుస్తూ ఈ 1400 కిలోమీటర్లలో ఉండేటువంటి పూరి జగన్నాథ స్వామి దేవాలయానికి వెళుతున్నారు. ఈ మధ్యలో ప్రతి దేవాలయంలో సనాతన ధర్మం మీద, హిందూ ధర్మాన్ని గురించి వారు ప్రవచించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రకాశం జిల్లాని ప్రగతి పదంలో పయనింపచేస్తా, వెలుగొండ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. రసవత్తరంగా సాగుతున్న ఎడ్ల బల ప్రదర్శనలు ఆసక్తిగా తొలగిస్తున్న ప్రజానికం. ఆపదలో ఉన్న చిన్నారిని ఆదుకోవాలని అర్థిస్తున్న తల్లిదండ్రులు. సత్యవార్తలలో నేటి మాట. నీవు ఏమి చేయాలని కలలుగన్నావో దానిని వెంటనే మొదలుపెట్టు. ధైర్యంలోని ప్రతిభ, శక్తి దాగి ఉన్నాయి. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.